వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు మన ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీసీ హక్కుల పోరాట సమితి మరియు బీసీ కులాల ఆధ్వర్యంలో ఈ పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు హస్తినాపురం చౌరస్తా అంబేద్కర్ హస్తినాపురం చౌరస్తాలో సత్యాగ్రహ దీక్షను ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినప్పటి నుంచి కూడా మన ప్రభుత్వానికి ఇప్పటికే భయం పుట్టుకొచ్చింది. ఎందుకంటున్నానంటే ఇప్పటికీ కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు మన బీసీల గురించి 42% రిజర్వేషన్ ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీలకు కులగణన చేసిన తర్వాతనే గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ మరియు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో పెడతామని కూడా కులగణన చేసిన తర్వాతనే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరము 25,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. అవన్నీ బీసీలకు హామీలు ఇచ్చి మన యావత్ తెలంగాణలో బీసీలను నమ్మించి మోసం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 9 నెలల 11 రోజులు అవుతుంది. మేము ఇప్పటికీ అమర నిరాహార దీక్షలు చేయబట్టి కూడా సుమారుగా 6 నెలలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కూడా ఎటువంటి స్పందన లేదు. అక్కడ ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. ఇప్పటికే అమర నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. మరియు ఇంటెలెక్చువల్స్ బీసీ ఇంటెలెక్చువల్స్ తెలంగాణలో మేధావులందరూ కూడా మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. వివిధ ఇంతకుముందు గతంలో ఆరుకృష్ణ జాజల శ్రీనివాస్ గౌడ్ ఒక్కడే బీసీ ఉద్యమం చేస్తుండే. ఇవాళ యావత్ రాష్ట్రం మొత్తం కూడా బీసీ ఉద్యమం ఉచితంగా నడుస్తుంది. ఇది నిదర్శనం అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే బీసీ ఉద్యమాన్ని ఎంత అణిచేస్తే అంత పైకి ఉవ్వెత్తున ఎగుస్తుంది. ఎందుకంటే మన యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 2.5 కోట్ల జనాభా ఉంది. 2.5 కోట్ల జనాభా ఉంటే మనకు కేటాయించిన సీట్లు ఏంటంటే సుమారుగా 19 సీట్లు కేటాయిస్తారు అసెంబ్లీలో. ఇప్పటికీ మనకి రావాల్సిన సీట్లు ఏంటంటే 72 సీట్లు రావాలి. 72 సీట్లు వచ్చినట్టయితే మనది రాజ్యాధికారం. ఎవడు రాజ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. సుమారుగా లక్ష జనాభా ఉన్న వాళ్ళకేమో 13 సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజానికం కూడా ఆలోచించాలి. ఈ దీక్ష ద్వారా నేను కోరుతున్నాను. మరియు అదేవిధంగా 12 లక్షలు ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఏమో 43 సీట్లు కేటాయించడం జరుగుతుంది. అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు. అది ఎంతవరకు సంబంధించి అదే బీసీలు 2.5 కోట్ల బీసీలు ఉంటే వాళ్ళకేమో మనకు 19 సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఇది కరెక్ట్ అయిన న్యాయం కాదు. ఉద్యమం గత 30 సంవత్సరాల నుంచి ఆరుకృష్ణయ్య ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది బీసీ ఉద్యమం. ఇప్పుడు మలిదశ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి బీసీలు అందరూ చైతన్యం కావడం జరిగింది. కాబట్టి ఇక రానున్న రోజుల్లో విపరీతంగా ఉత్తరం అవుతుంది. కాబట్టి నేను కోరేది ఒక్కటే, ఈ దీక్ష ద్వారా నేను రేవంత్ రెడ్డి గారిని మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎమ్మటే కులగణన చేసి బీసీల జనాభా ప్రకారంగా కులగణన చేసి రిజర్వేషన్ ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను. బీసీల ఐక్యత.